ఈరోజు నేను నా కుటుంబం ఓట్లు నా సొంత గ్రామమైన వేల్పూర్లో వేయడం జరిగింది. పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతున్నది, పాజిటివ్గా కూడా కనిపిస్తూ ఉన్నది. చాలా ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ముఖ్యం. ఆ ఓటు వేయడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పి అధికారులను కోరడం జరిగింది. ఎక్కడైతే ఈవీఎంలు చీకట్లో ఉంటే కొద్దిగా వెలుతురులో తీసుకురమ్మని చెప్పి కోరడం జరిగింది. లైట్ కూడా పెట్టమని కోరడం జరిగింది. ఆ గుర్తులు కరెక్ట్ కనపడేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులను కోరినాం. వారు కూడా సహకరిస్తూ ఉన్నారు. అధికారులు కూడా ఇంకా ఎక్కడైనా సరే మొత్తం నేను కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను, ఆర్ఓ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. ప్రతి బూత్ వైజ్ మానిటర్ చేసి మొట్టమొదలు ఓటర్కి గుర్తు సరిగా ఈవీఎం మిషన్ గుర్తు సరిగా కనిపిస్తట్టు చూడమని చెప్పాము. ఆ రకంగా చూస్తున్నారు. అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్లకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఓటు ఎవరికన్నా వేయొచ్చు, కానీ ఫస్ట్ ఈవీఎం మిషన్ని మంచిగా కనిపిస్తట్టు మీరు ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో లోపల అన్ని పార్టీల ఏజెంట్స్ కలిపి ఆ ఏర్పాటు చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇంకా నేను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తానే పూర్తి విశ్వాసం నాకు ఉన్నది. పనులు చేశాను, ప్రభుత్వం పని చేసింది, నేను కూడా పనులు చేశాను. అడిగిన వారికి కాదనకుండా ఏ పని అడిగినా చేసి పెట్టాను. కాబట్టి బాల్కొండ నియోజకవర్గ ప్రజలు గుర్తు ఉంచుకుంటున్నారు. చాలా రకాలుగా ప్రచారాలు చేశారు నా మీద. ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి నేను ఎప్పుడు రెస్పాండ్ కాలేదు. చాలా రకంగా వ్యక్తిగతంగా ప్రచారాలు చేశారు, నా మీద బురదలే ప్రయత్నం చేశారు. కానీ నేను ఓటర్ మహాశైలకు మరి వాళ్ళ అన్ని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.